ఇవాళ ధరణికి సంబంధించిన ఇంకొక అప్డేట్ వచ్చింది. ఒకటేమో ఈ పోర్టల్ సతాయిస్తుంది, ధరణిలో స్లాట్ బుకింగ్స్ కావట్లేదు, ఒక జిల్లా డేటా ఎంట్రీ చేస్తే ఇంకో జిల్లా చూపెడుతుంది, రకరకాలుగా సతాయిస్తుంది, స్లో అయిపోయిందని ఒక వార్త. ఇంకొకటేమో అసలు ధరణిలో భూమి మధ్యలో వ్యత్యాసం ఎంత ఉందో ఒక వార్త వచ్చింది చూడురి. భూమి లేకున్నా ధరణిలో ఎంట్రీ అట, ఫీల్డ్లోని భూములకు ధరణి రికార్డులకు 8 లక్షల తేడానట. 8 లక్షల భూమి తేడా వచ్చిందట, 8 లక్షల ఎకరాలు. ఫీల్డ్లో ఉండడానికి ఫీల్డ్కు ధరణికి మధ్యలో, ధరణికి అంటే అదే పాస్బుక్ల మధ్యలో. సో 8 లక్షల ఎకరాలు తేడా వచ్చిందట మొత్తంగా. ఇప్పటికే పరిష్కరించినవి పోగా ఇంకా 5.82 లక్షల ఎకరాలు ఎక్కువ. సమస్యలు పరిష్కరించగా పోయినాయి, 5.82 లక్షల ఎకరాలు ఇంకా ఎక్కువనే ఉన్నాయట. మరి తిమ్మిని బొమ్మ వేసారు, భూమి ఎడకలు పుట్టించారు. మరి పుస్తకాల మీదనే ఏ జిల్లాలో చూసినా 1000 ఎకరాల తేడా. పాస్బుక్స్లో భూమి ఎక్కువగా నమోదైన వాళ్ళు గప్చుప్, పాస్బుక్లలో భూమి ఎక్కువ ఉన్నాడు, సప్లై ఎక్కువ ఉన్నాడు, తక్కువ ఉన్నాడు పంచాయతీ మన ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలాగా తిరుగుతూనే ఉన్నారు. అక్రమంగా రైతు చెప్పులు అరిగేటట సామెత, ఎట్లయినా చెప్పులు అరిగినాక కాళ్ళు అరుగుడే కదా. అక్రమంగా రైతు బంధు, క్రాప్ లోన్లు తీసుకుంటున్నట్టు గుర్తింపు, భూమి తక్కువగా నమోదైన రైతులు ఆఫీసుల చుట్టూ చక్కర్లు. 1956 నాటి ఆర్ఎస్ఆర్ ఆధారంగా డిజిటల్ రికార్డులు సరిచేస్తున్న రెవెన్యూ శాఖ. సో ఇప్పుడు కొత్త ఏం చేస్తున్నారంటే 1956 నాటి మళ్ళీ వెనకకు పోతుంది ఈ సర్కారు, మొత్తం తిరోగమనమే ఇది అని చెప్పేసి మాట్లాడతాం. కానీ ఇప్పటికీ నీ భూమి ఏదైనా చక్కగా కావాలంటే పానీ నకాలని, షేత్వార్ అని, అదేదో అని వెనకకు పోయే మళ్ళా రోడ్స్ నుంచి తీసుకొస్తేనే నీకు సమస్య సాల్వ్ అవుతుంది. దానికి జాడ్యం ఎక్కడుంది, ఎవరి పేరు నీకు ఎవరి పేరుకి వచ్చింది, తర్వాత ఏ సంవత్సరంలో మారింది, ఏం జరిగిందనే దాన్ని బట్టే క్రోడీకరిస్తారు. 1956 నాటి ఆర్ఎస్ఆర్. సో ఆర్ఎస్ఆర్ విధానంతో డిజిటల్ రికార్డులు అనేది సరిచేస్తుంది కొత్త సర్కార్. ధరణి ముసుగులో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం వాటిని సరిచేసే పనిలో పడింది. గత ప్రభుత్వం హయాంలో వివిధ బై సర్వే నంబర్ల కింద అసలు భూమి విస్తీర్ణం కన్నా 8 లక్షల ఎకరాలు ఎక్కువగా ధరణిలో నమోదైంది. దీంతో క్షేత్రస్థాయిలో రైతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ధరణి వచ్చిన 3 ఏళ్లు గడుస్తున్నా ఈ పంచాయతీలు తేవడం లేదు. డిజిటల్ రికార్డుల ఆధారంగా పాస్బుక్స్లో విస్తీర్ణం ఎక్కువగా పడిన వాళ్ళు సమాచారం ఇవ్వాలని ఆఫీసర్లు కోరినా, ఎక్కువ పడ్డాడు వాడేందుకు నీకు సమాచారం ఇస్తాడు, పాస్బుక్లో ఎక్కువ పడ్డోళ్ళు సమాచారం ఇవ్వాలంటారట. ఎవరు చెప్పడం లేదు. ఇక మిగతాది 2వ పేజీలు ఉంది, దల్మని పోయి 2వ పేజీకి పోదాం. ఎండలు ఎక్కువైతున్నాయి. భూమి లేకున్నా ధరణిలో ఎంట్రీ. సో అంతేకాకుండా అలా విస్తీర్ణం ఎక్కువగా పడిన వాళ్ళు అక్రమంగా రైతు బంధు పొందడంతో పాటు క్రాప్ లోన్లు కూడా తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. మరోవైపు తమకు ఉండాల్సిన భూమి కంటే తక్కువగా నమోదైన రైతులు అప్లికేషన్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. తిరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బేస్ సర్వే నంబర్లలో ఉన్న భూ విస్తీర్ణం కన్నా 8 లక్షల ఎకరాలు ఎక్కువగా ధరణిలో నమోదైనట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో ఇప్పటి వరకు పరిష్కరించిన భూములను మినహాయిస్తే మరో 5.82 లక్షల ఎకరాలు ఎక్కువగా చూపెడుతోంది. ఎన్నాళ్ళు తక్కువ భూమి నమోదైన రైతులు అప్లికేషన్ల ఆధారంగా సమస్యలు పరిష్కరిస్తూ వచ్చిన రెవెన్యూ యంత్రాంగం ఆ ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో ఇప్పుడు రూట్ మార్చింది. 1956 నాటి షేత్వార్ రీసర్వే సెటిల్మెంట్, మనం ఇందాక అదే షేత్వార్ రీసర్వే సెటిల్మెంట్ అన్నట్టు, రిజిస్టర్ ఆర్ఎస్ఆర్ ద్వారా డిజిటల్ రికార్డులు సర్వే చేస్తోంది. ఈ మేరకు కింది స్థాయి అధికారులకు సైతం ఆదేశాలు ఇవ్వడంతో ఈ ప్రక్రియ వేగం పుంజుకుంది. అన్ని జిల్లాల్లో కూడా అంతే. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఆర్ఎస్ఆర్కు డిజిటల్ రికార్డులకు మధ్య వేలాది ఎకరాల్లో తేడా ఉంది. 1956 ఆర్ఎస్ఆర్కి ఇప్పుడున్న ధరణి రికార్డ్స్ మధ్య చాలా తేడా ఉందట. ఓకే, ఆర్ఎస్ఆర్ ప్రకారం 32 జిల్లాలో బేస్ సర్వే నంబర్లలో 26.98 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇక ఇక్కడ మీకు మొత్తం ఏం జరిగిందో మొత్తం ఒకసారి ఎట్లా తేడా వస్తుందో చూపెడతా మీకు. రాజులు మారినా, రాజ్యాలకు సంబంధించి ఎంతమంది రాజులు మారినా, ముఖ్యమంత్రులు మారినా, భూమి పంచాయతీలు తెప్పిన మొగోడు ఇప్పటిదాకా పుట్టలే. మరి ఇప్పుడన్నా దిగుతుందా లేదా ఈ భూమి పంచాయతీ అనేది చూడాలి. ఎందుకంటే ఆ జానేడు భూమి కోసము తలకాయలు వలగొట్టుకుని ప్రాణాలు తీసుకున్న సందర్భాలు పెరుగుతూనే ఉన్నాయి, కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. భూమి కోసం పోరాటం, ఇక భుక్తి కోసం పోరాటం తర్వాత. కానీ ఏం జరుగుతుంది, ఆర్ఎస్ఆర్ ప్రకారం 32 జిల్లాల్లో, మొత్తం 32 జిల్లాలల్లో 32 జిల్లాల్లో ఏముంది,
బేస్ సర్వే నంబర్లలో 26.98 లక్షలు. బేస్ సర్వే నంబర్లో 26.98 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. సో 32 జిల్లాల్లో ఉన్న భూమి అది 26.98 లక్షల ఎకరాల భూమి. ప్రస్తుతం ధరణిలో బై నంబర్లు కలిపి 32.80 లక్షల ఎకరాలు చూపెడుతుంది. ధరణిలో ఎంత చూపెడుతుంది? ధరణిలో 32.80. మరి ఇది ఏడికెళ్ళి వచ్చింది? అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 90,000 ఎకరాలు, ములుగులో 34,000 ఎకరాలు, మేడ్చల్ మల్కాజ్గిరిలో 16,000 ఎకరాలు. మీకు మేడ్చల్ మల్కాజ్గిరిలో అవినీతి అంటే అందుకే మన ఈడల రాజేందర్ పోయి పొట్టుపొడి కొట్టిన చూడు. అందుకే రంగారెడ్డిలో 28,000 ఎకరాలు, సంగారెడ్డిలో 16,000 ఎకరాలు ఎక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. చూచిరా, మొత్తం భూములు ఎక్కువగా ఉన్న జిల్లాలు మీ జిల్లాలో గొప్పగా ఫీల్ అయ్యే అంశాలు చెప్తా మీకు, చూసుకోరి. అత్తది సిద్దిపేటది ఎవడు పట్టించుకుంటలేడు. ములుగుల 90,000 ఎకరాలు, వార్తలలో కూడా రాదు. ఇక్కడ జరిగేది ఎవడు పట్టించుకునే మగవాడు లేడు. ములుగులో 34 ఆసిఫాబాద్లో, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 90,000. మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎంత? 16,000 ఎకరాలు. రంగారెడ్డిలో 28,000 ఎకరాలు. రంగారెడ్డిలో 28,000. సంగారెడ్డిలో 16,000. ఎక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించండి. మూలుగులో 34,000 ఎకరాలు, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 90,000 ఎకరాలు. చాలా ఎక్కువ ఉంది కుమ్రంభీం ఆసిఫాబాద్లో. మేడ్చల్ మల్కాజ్గిరిలో 15,000 ఎకరాలు, రంగారెడ్డి డిస్టిక్లో 28,000 ఎకరాలు, సంగారెడ్డి డిస్టిక్లో 16,000 ఎకరాల భూమి వాస్తవానికి విరుద్ధంగా ఎక్కువ భూమి కనబడుతుంది. ఇక ఎక్కువ భూమి నమోదైన వాళ్ళు సరి చేసుకునేందుకు ముందుకు రాకపోవడంతో రెవెన్యూ యంత్రాంగం ఆర్ఎస్ఆర్ ద్వారా డిజిటల్ రికార్డులను సరిచేస్తుంది. ఒక్కో పాస్బుక్లో ఏకంగా 5 ఎకరాల వరకు తేడా ఉండడంతో అధికారులు షాక్ అవుతున్నారు. పాస్బుక్స్లో భూమి ఎక్కువగా నమోదైన వాళ్లకు పెట్టుబడి సాయం ఎక్కువగా వస్తోంది. ఆఫీసర్లకు చెప్తే ఆ మొత్తం తగ్గిపోతుందని భావించే వాళ్ళు చెప్పడం లేదని తెలిసిపోతోంది. మరికొందరు అయితే తమకు ఎక్కువగా వచ్చిన విస్తీర్ణాన్ని అమ్ముకుంటున్న ఘటనలు వెలుచూస్తున్నాయి. దీంతో పొజిషన్ కోసం క్షేత్రస్థాయిలో గొడవలు అయితే జరుగుతున్నాయి. ఏం చేస్తారు? అడిగి పాస్బుక్లో 5 ఎకరాలు ఉంటుంది. వాస్తవానికి ఆడ పొజిషన్లో ఒక 4.5 ఎకరాలే ఉందనుకుందాం. 4.5 ఎకరాలు ఉంటే ఈ అమ్మేటప్పుడు ఈ పాస్బుక్లను బట్టి 5 ఎకరాలు అమ్ముతాడు. అమ్మేటప్పుడు చెప్తాడు, నేను మా ఉన్న ఒక గుంట అటు ఇటుగా ఉంటుంది, సాఫ్ చేసుకోవచ్చు, లేకపోతే అంతా నీదే భూమి అని చెప్పేసి పాస్బుక్ ఉన్న లెక్క ప్రకారమే బేరం చేసుకుంటాడు. ఈ తర్వాత వాడు లెక్క చేసుకొని పక్క పొంటాడు, ఇంకో 4.5 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నాడు, ఇది నాదే అని వాడంటాడు. ఈ కొన్నోడు వీనితోటి పంచేది తలకి వాళ్ళు కొట్టుకునే పరిస్థితి అయితే వస్తుంది అన్నట్టు. మొత్తంగా రెవెన్యూ సిబ్బందికి తిప్పలు. ఆర్ఎస్ఆర్ డిజిటల్ రికార్డులకు మధ్య ఉన్న గ్యాప్ను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. పడాలి, ఇన్నేళ్ళ కూడా పడలే కాబట్టి ఇప్పుడు పడాలి, ఏం కాదు. మిస్సింగ్ సర్వే నంబరు, మిస్సింగ్ ఎక్స్టెంట్ కింద భూమి తక్కువగా ఉన్న రైతులు పెట్టుబడి అప్లికేషన్లు, వారిచ్చిన ఆధారాలు, పెట్టుకున్న అప్లికేషన్లు, వారిచ్చిన ఆధారాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, సేత్వార్ రికార్డులను పట్టుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీంతో ఒక్కో రికార్డు వెరిఫికేషన్కు చాలా టైం తీసుకుంటుంది. ఇక ఎక్కువ విస్తీర్ణం ఎంట్రీ అయిన రైతుల బేస్ సర్వే నంబర్లను గుర్తించి వారికి నోటీసులు ఇచ్చి వారి నుంచి భూమిని వెనక్కి తీసుకోవడం కూడా ఓ టాస్కే అంటున్నారు. ఇందుకు చాలా చోట్ల భూ యజమానులు సహకరించడం లేదని రెవెన్యూ సిబ్బంది చెప్తున్నారు. ఇక సహకరించలేదంటే మరి పోలీసు యంత్రాంగాన్ని పెట్టుకోవాలి, మీరు ఏదో చేసేది చేయాలి. సో మొత్తంగా ధరణిలో జరిగినటువంటి దందాగిది. ములుగులో 34, కుమ్రంభీం జిల్లాలో 90,000, మేడ్చల్ మల్కాజ్గిరిలో 16,000, రంగారెడ్డిలో 28,000, సంగారెడ్డిలో 16,000. ఇట్లా ఎప్పుడు పోతే చాలా ఉన్నాయి. మొత్తంగా 8 లక్షల పైచిలకు ఎకరాల భూమి తేడా అయితే వస్తుంది.